ఆ యవనస్తుడు తన తండ్రి పడుతున్న అవమానాలను చూసి, తన తండ్రి ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులను చూసి తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటయ్యా ఆ నిర్ణయం అంటే, నేను గొప్పగా చదువుకోవాలి, నేను వీరందరికంటే గొప్ప స్థానంలో ఉండాలి అనేది అతని యొక్క ఆశ, అతని యొక్క లక్షణం, అతని యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పట్టు వదలకుండా అతను ప్రయత్నం చేశాడు. ఆయా దేశంలోనే అందరికంటే ఉన్నత స్థానంలో అతన్ని దేవుడు హెచ్చించాడు. ఇది ఒక నిరుపేద కుటుంబంలో ఆ యవనస్తుడికి వచ్చినటువంటి ఆలోచన. ఆ ఆలోచన విధానమే అతన్ని ఉన్నతమైన స్థానానికి నడిపించింది. ఆ దేశం పేరు ఫ్రాన్స్ దేశం. ఆ దేశంలో ఒక తండ్రికి 8 మంది సంతానం ఉన్నారు. ఆ 8 మంది సంతానంలో రెండవ కుమారుడు కొంచెం యాక్టివ్గా ఉంటాడు. ఒకరోజు తన తండ్రితో పాటు రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. తన తండ్రి గారు ఆ రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి గారిని ఒక అధికారి భయంకరంగా తిడుతున్నాడు, భయంకరటువంటి మాటలు అంటున్నాడు. తన తండ్రి తలదించుకున్నాడు. అయిపోయినాక తన కుమారుడు అడుగుతున్నాడు, నాన్నగారు ఎందుకు నేను అతను అలా తిడుతున్నారు అని అడిగాడు. ఏం లేదు నాయన, అతను నా పైన అధికారి, అతడు నన్ను తిట్టాల్సిందే, నేను పడాల్సిందే. మనం ఇలాంటి పేదరికమైన కుటుంబంలో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మనపై అధికారులు తిడతారు, దాన్ని మనం భరించాల్సిందే. నా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం ఈ తప్పదు అన్నాడు. ఆ తర్వాత రెండోసారి ఈ రాజుగారి యొక్క ఆస్థానంలో ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. అప్పుడు ఆ రాజుగారి దగ్గర ఇతని కంటే పై అధికారి వచ్చి వీళ్ళ నాన్నగారిని తిట్టిన అధికారిని అతని పై అధికారి తిడుతున్నాడు వచ్చి. అప్పుడు ఆ కుమారుడు అది చూసి, నాన్నగారు, మొన్నటి దినాన్ని నిన్ను తిట్టిన అధికారి ఉన్నాడు కదా, అతన్ని మరొక అతను తిడుతున్నాడు, ఆయన ఎవరు అడిగాడు. నన్ను తిట్టిన అధికారి నా పైన అధికారి అయితే, అతను తిట్టిన అధికారి అతని పైన అధికారి అన్నాడు. అంటే అసలు ఎవరు తిట్టినటువంటి పదవేమో లేదన్నాడు. ఉంది లేదు నాయన, ఎవరు నేను తిట్టకుండా ఉండాలంటే ఒక రాజు మాత్రమే ఉంటాడు. ఆ రాజుని దేవుడు తప్ప ఇక రాజుకి తిట్టేవారు కానీ అతన్ని అనేవారు కానీ ఎవరు లేరు అన్నాడు. అయితే నేను రాజునవుతున్నానా? ఎందుకంటే నన్ను ఎవరు తిట్టరు, మిమ్మల్ని ఎవరు మాట్లాడరు అన్నాడు. అది మనకి ఈ జన్మలో కుదరదు బాబు. ఎందుకంటే రాజు అవ్వాలంటే రాజు వంశీయులను జన్మించాలి. కానీ మనలాంటి సామాన్యులకి, మనలాంటి వారికి అవ్వదు అని, ఒకవేళ జన్మంటూ ఉంటే వచ్చే జన్మలో నువ్వు రాజవంశంలో పుట్టింది కానీ ఇప్పటి వరకు చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకో అని తండ్రి చెప్పాడు. వినండి జాగ్రత్తగా. అప్పుడు ఆ యొక్క కుమారుడు అదే ఆలోచనతో ఉన్నాడు. స్కూల్కి వెళ్ళాడు. మాస్టర్ గారిని అడిగాడు, మాస్టారు, రాజు అవ్వాలంటే రాజవంశులను పుట్టాలా, మిగతా వాళ్ళు రాజులు అవ్వకూడదని అడిగాడు. ఆ సార్ ఏమన్నాడంటే, ఇతను చిన్నపిల్లడు కదా, ఏం తెలుసు, అతని మనసును గాయపరచకూడదని ఆ సార్ చెప్పాడు. అదేమి లేదు, కష్టపడుకుంటే ఎవడైనా రాజు అవ్వచ్చు అన్నాడు ఆ మాస్టర్. ఆ లక్ష్యాన్ని, ఆ ఆలోచన మనసులో ఉంచుకున్నాడు. అతను కష్టపడి చదివాడు, మిలిటరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ మిలిటరీలో కూడా ఒక మంచి అధికారిగా ప్రమోట్ అయ్యాడు.
ఆ తర్వాత అక్కడి నుండి ఆ మిలిటరీ మొత్తానికి హెడ్ అయ్యాడు. వారందరినీ ఆయన మేనేజ్ చేసి ఆ దేశానికి రాజు అయ్యాడు. ఆయన పేరే నెపోలియన్ చక్రవర్తి. ఫ్రాన్స్ దేశానికి, ఆ రాజ్యానికి నెపోలియన్ చక్రవర్తి అయ్యాడు. రాజు వంశంలోనే రాజులు కుమారులే రాజు అవుతారు అనుకొని చెప్పిన అతను, ఇతడు రాజు వంశీయుడు కాకపోయినా అతని పట్టుదల, అతని మీద ఉన్నటువంటి ఒక లక్ష్యం, అతని పేదరికాన్ని, అతని నిందల అవమానాలని, తన తండ్రి పరిస్థితులన్నిటిని కూడా తన మనసులో ఉంచుకున్నాడు. ఆయన ఒకే ఒక లక్ష్యం, నేను గొప్పవాడిని కావాలి అనుకున్నాడు. ఆ గొప్ప స్థితిలోనికి ఆయన కష్టపడ్డాడు, ఆయన ప్రయత్నం చేశాడు. అతడు ఆ దేశానికి చక్రవర్తిగా మారిపోయాడు. ఆ నెపోలియన్ చక్రవర్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు అతనుకున్న విశ్వాసం, అతనుకున్న ఒక నమ్మకం అతని లక్ష్యాన్ని చేరేటట్టుగా చేసింది. ఒక మానవుడు ఆ స్టేజ్కి వెళ్ళాడంటే దేవుణ్ణి కలిగి ఉన్న నీవు కూడా ఆ పేదరికాన్ని దాటగలవు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు. నీ జీవితంలో నువ్వు అనుకున్న ఆ గోల్ని రీచ్ అవ్వగలవు. ఎప్పుడో తెలుసా? దేవుడు నీకు తోడయండి, ఆ దేవుడు చిత్తానుసారంగా నువ్వు జీవించి, చదువులో కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి రంగంలో కూడా నువ్వు కష్టపడి నువ్వు ముందుకు సాగగలిగితే దేవుడు నీకు తోడయండి, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ లక్ష్యం కరెక్ట్గా, నీ గురి కరెక్ట్గా ఉండాలి. నువ్వు సాధించే వరకు నీ ఫోకస్ దాని మీదే ఉండాలి. ఏ మనుషులు నిన్ను డిస్కరేజ్ చేస్తున్నా, నిన్ను కించపరుస్తున్నా, నిన్ను బలహీనపరుస్తున్నా, నీ విశ్వాసం, నీ లక్ష్యం నువ్వు దాని మీదే ఫోకస్ ఉంచినట్లయితే దేవుడు కూడా నీకు తోడై ఉంటాడు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఒక ఆశ ఏంటంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కాలి అన్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కడికి వెంటయ్యా అంటే, అతడు యెరూషలేము దిగువన బెత్లెహేమీయుడు దావీదు. బెత్లెహేములో కూడా గొర్రెలు కాసుకునేవాడు, కొండ దిగున ఉండేవాడు. ఆ గొర్రెలు కాసుకుంటూ ఎప్పుడు కూడా తన చూపు ఏంటంటే కొండ మీద ఉన్నటువంటి ఆ పట్టణం, యెరూషలేము పట్టణం మీద చూస్తున్నాడు. నేను ఆ యెరూషలేము పట్టణం మీద, ఆ ఎక్కైన కొండ మీదకి ఎక్కాలి. అదే నా యొక్క యాంబిషన్, నా యొక్క కోరిక, నా హృదయ అభిలాష అన్నాడు. దావీదు ఆ విధంగానే ప్రార్థించాడు. ఆ విధంగానే ఆయన తన ఆశ కలిగి ఉన్నాడు. గొర్రెలు కాసేవాడిని కాస్త. రాజు అన్నాడు, నీ వల్ల కాదురా అన్నాడు. అన్నలు అన్నారు, అసలు నీవెందుకు వచ్చావు ఇక్కడికి, నీ వల్ల కాదు అన్నాడు. తల్లిదండ్రులు అయితే అసలు దావీదుని లెక్కే చేయడా. కానీ దావీదు మాత్రం నాకు దేవుడు తోడై ఉన్నాడు అన్నాడు. గొలియాతు మీద యుద్ధంలో జయించాడు. దావీదుని ఇజ్రాయెల్ దేశానికి పట్టాభిషేకం చేసి రాజు అయ్యాడు. ఇజ్రాయెల్ దేశం మొత్తానికి ఆయన మహారాజుగా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే దావీదు యొక్క ఒకే ఒక గురి, ఒకే ఒక లక్ష్యం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి అనేది దావీదు యొక్క అభిలాష. ఈరోజు నీ అభిలాష ఏంటి? నేను ఇంజనీరింగ్ చదవాలి, నేను డాక్టర్ అవ్వాలి, నా ఉద్యోగం సాధించాలి, ఈరోజు నా ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలి, ఈరోజు నీ చదువులో ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి. ఈ నీ యాంబిషన్, నీ లక్ష్యం, నీ గురి నువ్వు దాని మీద ఉంచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని పౌలు అంటాడు, గురి వద్దకి నేను పరిగెత్తుతున్నాను అంటాడు. ఆ గురి మన దేవుడై ఉండాలి. ఆ దేవుడు నీకు తోడై ఉండాలి. ఆ దేవుడు నీకు తోడై అంటే
నువ్వు చేసినదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఆ దేవుడు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నెపోలియన్ చక్రవర్తి అన్నాడు, మనకంటే ఇక మనం తిట్టేవాడు ఎవడు అంటే మనం గొప్పవాడు కాలేమా అంటే తండ్రి అన్నాడు, అది వచ్చే జన్మలో అవుతుంది అన్నాడు. కానీ నెపోలియన్ చక్రవర్తి వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే నేను సాధించాలి అని అన్నాడు. ఆ జన్మల గురించి ఆయన తెలియపోవచ్చు, కానీ ఈరోజు ఆయన సాధించాడు, మహాచక్రవర్తి అయ్యాడు. ఈరోజు నువ్వు కూడా సాధించగలవు. నీకు దేవుడు తోడే అంటే ఆ దేవుడు నీకు తోడే ఉండాలి. ఆ దేవుడు తోడే అంటే నువ్వు చేయనిదంతా కూడా సఫలపరుస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం చూడండి. మనుషుల చేత నిరాకరించబడినను అన్ని జనులకు అసహ్యుడైనను యెహోవా నమ్మకమైన వాడయను అతనికి పేరు. అధికారులు నీకు నమస్కారం చేతురు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనంలో అధికారులు నీకు నమస్కారము చేతురు. దేవుడు నీకు తోడే అంటే అధికారులు, అధిపతులు అందరిలో కూడా నీకు నమస్కారం చేసే అంత స్థితిలో నేను దేవుడు పెట్టబోతున్నాడు. కాబట్టి నీ గురి, నీ లక్ష్యం, నీ విశ్వాసం ఆ దేవుడి మీద ఉంచు. ఆ దేవుడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. గొప్ప వ్యక్తిగా నేను దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు నేను దీవించునుగాక.